అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరకపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నా అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే దీనికి కారణం ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అందుబాటులో లేకపోవడమేనని తెలుస్తోంది. ఇరాన్ అధినేత ప్రస్తుతం ఎవరికీ దొరకకుండా అత్యంత సురక్షితమైన రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు సంచలన ప్రకటన చేశాయి. ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకుండా కేవలం తన వ్యక్తిగత దూతల ద్వారా మాత్రమే ఉన్నతాధికారులకు, సైనిక నాయకులకు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. అమెరికా, ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన తుది ఫ్రేమ్ వర్క్ ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ వీక్షించారని, అయితే దానిపై ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులు సైతం సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీని నేరుగా సంప్రదించలేకపోతున్నారని, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే శాంతి చర్చలు ఆలస్యం అవుతున్నాయని అమెరికా పేర్కొంది. కేవలం ఖమేనీ మాత్రమే కాకుండా టెహరాన్కు చెందిన పలువురు కీలక సీనియర్ నాయకులు కూడా గత కొన్ని వారాలుగా భూగర్భ బంకర్లలోనే కాలం వెళ్లదీస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరు కూడా ఒకరినొకరు నేరుగా కలుసుకోకుండా తీవ్ర భయాందోళనల మధ్య ఐసోలేషన్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ రాజకీయాల్లో ఈ తరహా అసాధారణ పరిణామాలు చోటు చేసుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ దాడుల తొలి రోజే అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన కుమారుడైన ముజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం నేతగా దేశ అత్యున్నత మండలి ఎన్నుకుంది. అయితే అదే ఇజ్రాయెల్ దాడుల పరంపరలో ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ముజ్తబా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలను అధికారికంగా తోసిపుచ్చిన ఇరాన్ మీడియా ఆయన పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ముజ్తబా ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు. కనీసం ఆడియో లేదా వీడియో సందేశం కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన నిజంగానే సురక్షితంగా ఉన్నారా లేదా అనే అనుమానాలు అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరాన్ పాలకులకు ఇజ్రాయెల్ పదే పదే గట్టి హెచ్చరికలు పంపుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ హోదాలో ఎవరున్నా వారు తమ ప్రధాన టార్గెట్గానే ఉంటారని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అత్యాధునిక నిఘా డ్రోన్ల భయం వల్లే ముజ్తబా ఖమేనీ తన ప్రాణాలను కాపాడుకునేందుకు క్షిపణులు కూడా ఛేదించలేని రహస్య బంకర్కే పరిమితమయ్యారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక ఇరాన్తో ఒప్పందం కోసం తామేమీ తొందరపడటం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధికారులు చర్చల కోసం తగినంత సమయం తీసుకోవాలని సూచించారు. ఇక హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం డీల్ ఒక కొలిక్కి వచ్చే వరకు కొనసాగుతుందని వెల్లడించారు.